అక్క తమ్ముడు అక్క బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలక్క. అవునా తమ్ముడు, అయితే ఇప్పుడు పని చేస్తున్నానుగా, ఇంకా సాయంత్రం ఇస్తారు డబ్బులు, ఇంకా ఇవ్వలేదు. సాయంత్రం నేను ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను నీకు. కొంచెం నాకు అర్జెంటుగా కావాలక్క. అవునా తమ్ముడు, అయితే నేను ఎవరినైనా అడిగి కనుక్కొని పంపిస్తా, సరేనా? సరే అక్క. కాలేజీకి వెళ్ళి చదువుకో తమ్ముడు మంచిగా. సరే అక్క. సరే తమ్ముడు. అబ్బా మనమదా చిన్నోడా, ఈ ఎండకి వీడి కోసం తిరగలేక ఏందిరా రోజు ఈ బాధ. అంత ఇల్లు ఉంచుకొని తిరగటం ఈ కంపల్లో. మనం ఎక్కడ పోయిండు అసలు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియట్లేదురా. ఈ ఫ్రెండ్స్ ఏడ తయారయ్యారు వీడికి. సాయి ఎక్కడికి పోయినా నువ్వు? నీకోసం ఎట్లా తిరుగుతున్నా మేము? ఫ్రెండ్స్ ఏంది సాయి, ఇల్లు వదిలి పెట్టుకుని ఏంది మాకు ఈ కర్మ? బయటికి వెళ్ళి పార్టీ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ సాయి నీకు, అమ్మ నాన్న ఫ్యామిలీ ఇంపార్టెంట్ నీకు. ఎంత ఖర్చు పెడతావు అసలు? నీ అవతారం ఏంటి, ఆ బట్టలు ఏంటి, నువ్వేంటి, మన స్థితి ఏంటి? ఎన్ని డబ్బులు ఖర్చు పెడతావు నువ్వు? డబ్బులు ఏం ఖర్చు పెట్టలేగా అమ్మ నేను. మరి ఏం ఖర్చు పెడతాను నువ్వు? ఫ్రెండ్స్ తో బయటికి పోయినా. ఇంట్లో డబ్బులు ఎక్కడ చూసినా తీసుకెళ్ళిపోతాను, తిరుగుతున్నావు, నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తాను. సరేలే డబ్బులు ఇవ్వమ్మా. ఇక డబ్బులు ఉన్నాయి ఎక్కడ? నా దగ్గర డబ్బులు లేవు. ఉన్నాయమ్మా, ఇయ్యమ్మా. లేవు నా దగ్గర. ఏమున్నా నేను ఎందుకు ఇస్తాను నీకు? ఏమన్నా నువ్వు మంచి పని చేస్తున్నావు డబ్బులు ఇవ్వడానికి? నీకు నేను తాగట్లేగా మా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాను. అరే తాగు తిరుగుతాను కదా నేను వచ్చింది. ఎవరు చెప్పారు? ఇంటికి వస్తున్నాను టైంకి. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాను. మళ్ళీ ఫ్రెండ్స్ అంటావు. అంతంత డబ్బులు ఇవ్వమ్మా నాకు ఫస్ట్. నేను ఇవ్వను సాయి. ఇయ్యమ్మా. ఇయ్యను సాయి. నీ సొమ్ము ఏమని ఇస్తున్నావు అమ్మ? నాన్న సొమ్మేగా అమ్మ ఇచ్చేది. మీ నాన్న సొమ్మ? మీ నాన్న సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? మా నాన్న సొమ్ము గారు తీసుకున్నా. వీడు మారాడు ఇంకా. నా ఇష్టం అమ్మ, ఇంతే ఉంటా. మా ఫ్రెండ్స్ ఇంతే తిరుగుతాను. ఎవరు చెప్పుకుంటే చెప్పపో. ఎట్లా మారుతాడు అసలు? అరే మామ, నీ కాడ డబ్బులు ఉన్నాయా? ఈరోజు మన హీరో సినిమా రిలీజ్ రా. నేను పొద్దున్నే లేచేసరికి మా డాడీ వెళ్ళిపోయాడు డబ్బులు జేబులో డబ్బులు తీద్దాం అంటే. నా దగ్గర కూడా లేవురా, నిన్ననే ఖర్చు పెట్టినావా? మనకి వాడు ఉండగా మనకు పెట్టేటోడు. వాడికి ఫోన్ చేయలేదు. కార్తిక్ గారికి ఫోన్ చేద్దానా? చెయ్యి ఒకసారి, చూడు, అడుగు వాడిని. హలో కార్తిక్, కొంచెం అర్జెంటుకి రావారా, నీతో పని ఉంది. ప్లీజ్ రా, అర్జెంటుకి రా కొంచెం. సరేరా. వాడికి వేసా చూడు ఇప్పుడు బిస్కెట్ అడిగేగా. వస్తాడు చూడు ఇప్పుడు. ఓకే, నేను యాక్టింగ్ చేస్తాను. సరే. అర్జెంట్ ఫోన్ చేశారు. అరే మా అమ్మకి బాగాలే మా, ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వట్లేదు. మెడిసిన్కి డబ్బులు కావాలి మా. అవునారా? ఇగోరా డబ్బులు. అమ్మ విషయంలో అజాగ్రత్త చేయొద్దురా, ముందు చెప్తే ఇచ్చానా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ రా. అరే మంచి సినిమాకి డబ్బులు దొరికినాయిగా, బకరా గారు దొరికిండు. రోజుకి ఎంజాయ్ చేద్దాం పామర్ బాగా. ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలి. సాయిని కూడా తీసుకెళ్ళాలి. సాయి ఎక్కడ ఉన్నాడు? సాయి, సాయి ఇట్రా నాన్న. ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్దాం రా. నేను రానమ్మా చర్చి, అసలు రాను. అట్లా అనకు సాయి. నేను రానమ్మా. ఎంతో మంది యవన పిల్లలు వస్తున్నారు చర్చికి. చర్చి నాకంటే అసలు నచ్చదు. నేను చర్చికి రానమ్మా. డబ్బులు ఉంటాయి అమ్మ, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి. కాదు సాయి, ముందు చర్చికి రా. నేను చర్చికి అయితే రానమ్మా. డబ్బులు లేవు సాయి. డబ్బులు ఉంటాయి అమ్మా. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టినావు సాయి. నువ్వు ఇక్కడైనా మారు సాయి. చర్చికి అయితే రానన్నా. డబ్బులు ఉంటాయి అమ్మ. నాకు ఎంత మంచి వాక్యం, ఎంత మంచి ఆరాధన. చర్చి నాకు డబ్బులు నాకేమొద్దులే. బయటకు వెళ్ళాలి అమ్మా. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు ఇచ్చిన కృప అది సాయి. నాకు అంతా తెలీదమ్మా. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ఇస్తున్నారు? బైబిల్లో ఉంటాయి ఇయ్యమ్మా. సాయి, సాయి ఇటీ సాయి. సాయి నువ్వు ఎన్నిసార్లు తీసుకున్నా నేనేం అనలేదు. దేవుని సొమ్ము సాయి అది. అనిల్, మా తమ్ముడు ఏమైనా కనిపించాడా? పొద్దున్న నుంచి కనిపించట్లేదు ఇంట్లో. మాకు కూడా కనపడలేదు అక్క. హాల్ టికెట్ వచ్చింది ఇప్పుడే. ఓఎస్ దగ్గరికి మేము వస్తున్నాం అక్క ఇప్పుడే. అవునా? వద్దాం అనుకుంటాం. మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మరి మీరు కూడా వస్తారా చూడడానికి? సరే. ఏం లేదురా అక్క. ఏంటక్క ఏడుకొచ్చినావు? నువ్వేంటి తమ్ముడు పొద్దున్న నుంచి ఇంటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు తమ్ముడు? లేదక్క, హాల్ టికెట్ వస్తే తెచ్చుకుందామని వచ్చినక్క. లేదు తమ్ముడు, బయట ఊర్లో పడింది కదా తమ్ముడు సెంటరు. అవునక్క. అక్క
నాకు డబ్బులు కావాలక్క, ఎగ్జామ్ రాయడానికి. అయితే నేను ఇస్తాగా తమ్ముడు. అక్క నిన్ను అడగాలంటే ఏదో ఒక లాగా ఉంది అక్క. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకపోయినా కానీ నువ్వు నన్ను ఎంతో కష్టపడి చదివిస్తున్నావు. నిన్ను డబ్బులు అడగాలంటే ఏదో ఒక లాగా ఉంది అక్క. ఏమైంది తమ్ముడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను ఇస్తాను. నేను ఎలా అయినా నీకు ఇస్తాను. నీ భవిష్యత్తే కదా నాకు ముఖ్యం. సరే అక్క. పా తమ్ముడు, ఇంటికి వెళ్దాం పా. ఇక్కడేం చెప్తున్నావు ఈ చెట్లు? పా. సాయంత్రం అయింది, అక్క డబ్బులు ఇస్తా అనేది బుక్స్ కొనుక్కోవడానికి. ఇంకా ఇంటికే రాలేదు. ఇట్లా తమ్ముడు అక్క. ఏం చేస్తున్నావు తమ్ముడు? ఏం లేదక్క. అన్నం తిన్నావా తమ్ముడు? తిన్నా అక్క. ఇంకో తమ్ముడు డబ్బులు అడిగావుగా, ఇంకో తమ్ముడు. సరే అక్క. ఎగ్జామ్స్ మంచిగా రాయి తమ్ముడు. సరే అక్క. సరే తమ్ముడు, ఇంటికి వెళ్దాం పా తమ్ముడు. నేను వెళ్ళి బుక్స్ కొనుక్కొని వస్తా అక్క. సరే తమ్ముడు, వెళ్ళిగా తమ్ముడు. ఏంద్రా ఇంకా సాయిగాడు ఇంకా రాలేదు. పొద్దున్న ఎటు విడిపోయినాడు. నిన్న మంచిగా వచ్చిను తాగిను. ఏంది ఇంతవరకు కోపలే, ఫోన్ కూడా ఎత్తట్లే. ఇండిపోతుంది అసలు, అర్థం కావట్లే. వాడు వస్తే బాగుంది. ఇప్పుడు వస్తాడో వాడు, ఇప్పుడు వస్తాడో కాబడుతుంది. మీరు సాయి వాళ్ళ ఫ్రెండ్స్ కదా? అవునండి. ఇక్కడ కూర్చున్నారు ఏంటి మరి? ఇల్లు లేదా మీకు? ఉంది. మరి ఇంటికాడ ఉండొచ్చుగా, ఇంటికి ఇట్లా చెట్లలో తిరుగుతున్నారు. అవును, మీరు మా సాయితో రోజు కలిసి బయటికి వెళ్తా ఉంటారంట, మందు తాగుతారంట. వాడు రోజు ఇంట్లో మాకు చెప్పకుండా డబ్బులు తీసుకొస్తాడు. వాడు మాతోనే తిరగడు, ఎవరో తోడు తిరుగుతూ ఉంటాడు. లేదు, మీతో చాలా సార్లు చూసారంట. లేడు అసలు, మాతోనే ఉన్నట్లు ఎడిపోయినా కూడా తెలియదు. ఈ రోజు లేడేమో, రోజు మీతోనే ఉంటాడంట కదా? లేదంటే వాడు రాడు, మా దగ్గరికే రాడు. ఏదో అప్పుడప్పుడు ఎవరు మీ పేర్లే చెప్తున్నారు మాకు. ఏమన్నారు గారు, ఎవరు చెప్పారంటే? కాలేజీలో వాళ్ళు కానీ బయట చూసే వాళ్ళు చూడరు. మేము కాలేజీ కలిసి ఉంటాం, బయటకి మేము ఎంత పద్ధతిగా పెంచాం పిల్లగాన్ని, ఎంత దైవికంగా పెంచాము. ఎదిగిన కానీ మాకు రావట్లేదు పిల్లగాడు. మీరు ఎప్పుడైతే ఫ్రెండ్షిప్, మీరు ఎప్పుడైతే పరిచయం అయ్యాడో వాడు ఇంటికి కూడా రావటం బంద్ చేసి. ఇంకోసారి చెప్తున్నా, మీ పేర్లు నాకు తెలియదు కానీ చెప్తున్నా, ఇంకోసారి మీరు సాయితో మాత్రం నేను ఊరుకునేది లేదు. పెంచింది మీతో తిరగటం కోసం బాబుని. మీరు అసలు మాతో తిరిగింది అంటే మీరు అంటారు. ఏది మీతో తిరిగేది, రోజు మీతోనే కనిపిస్తానని అందరూ చెప్తుంటే. అందరు చెప్తా అడగండి. చాలా నేను గమనిస్తాను, ఇక్కడైనా మారతారేమో అని చూస్తాను. మేము మారే సైలెంట్ కూర్చున్నాం. మేము సరే మీ వాళ్ళు పంపించండి, మీ చచ్చిపోయి ప్రార్థన చేసుకోండి. ఇక మీ కూడా మారాలని మేము మారాలని. ఏంద్రా వీళ్ళమ్మ పెద్ద తలనొప్పి, చికాలు లేపిద్దారా మనకి. అసలుకి అసలు రావద్దని చెప్పాలి ఇక సాయి గారిని. అమ్మా అమ్మా. ఏంటమ్మా? ఏంటమ్మా? విశ్వాసులు వచ్చారు, నీతోటి ప్రేయర్ చేయించుకోవటానికి అంటారా? వస్తున్నా, వెళ్ళమ్మా నువ్వు. సరే. ప్రైజ్ రాడమ్మా. బాగున్నారమ్మా? బాగున్నామమ్మా. ఏంటమ్మా వచ్చారు? అరే పొద్దున మా తమ్ముడికి ఎగ్జామ్ అమ్మా, ప్రే చేపిద్దామని హాల్ టికెట్ తీసుకుని వచ్చాము. అవునమ్మా. ఎంతగానో ప్రయాసపడుతూ నువ్వు చర్చికి వస్తూను అమ్మ, తల్లిదండ్రులు లేకపోయినా కానీ నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంతగానో ప్రయాసపడుతూ దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం డబ్బులు ఇస్తూ కూడా నువ్వు ఎంతగానో కష్టపడుతూ ఉన్నావమ్మా. నీ ప్రతిఫలం దేవుడు ఎప్పటికీ నీకు ఇస్తాడమ్మా. నీ పరలోకంలో దాచబడి ఉంటుందమ్మా. మీ ప్రార్థనేనండి, మీ ప్రార్థన వల్ల దేవుడి దయ వల్ల మేము ఇలా ఉన్నాం.
అంతే అమ్మాయి, దేవుడు ఉంటే చాలమ్మా మనకి ఇంకేమీ వద్దేగా. మా తమ్ముడికి ప్రేయర్ చేయండి అమ్మ కొంచెం. సరే అమ్మ, కళ్ళు మూసుకొని అన్న ప్రేయర్ చేస్తాం. ఎట్రా బుద్ధిమంతుడు వెళ్ళిపోతున్నావు? ఎట్లేదురా, ఎగ్జామ్ ఫీజుకి డబ్బులు కావాలిరా. మాకేమో బాగా నన్ను కష్టపడి చదివిస్తుందిరా. అవునా? అక్క ఒక్కతే బాగా కష్టపడి నన్ను చదివిస్తుందిరా, డబ్బులు కావాలి. లెక్కంటే బాగా కష్టపడుతుందరా. అరే మా అక్క గురించి తప్పుగా మాట్లాడొద్దురా. అరే వదులు. ఎక్కువ చేస్తున్నాడు, మనకే ఎదురు తిరిగిండు. ఏరా ఏడని ఎత్తుకుని ఏ వాడు సాయి లాగున్నాడు. సాయి 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 ఉండురా, అడిగొస్తాను. సాయి సాయి అయితే వాడు పోతే పోయింది కానీ ఈ బాబు ఎవరు అసలు? అయ్యో లే నాన్నలే, ఎవరు నువ్వు? మా సాయి వాళ్ళు నిన్నెందుకు కొడుతున్నారు? వాళ్ళు మా అక్క గురించి తప్పుగా మాట్లాడారు. అవునా? అయితే మాట్లాడొద్దని చెప్పినందుకు కొట్టారు. ఏమేం తమ్ముడు? ఎవరమ్మా? మీ తమ్ముడు గాయాలన్నీ? ఈ బాబు? అవునండి మా తమ్ముడు. వాళ్ళు కొట్టారు. మా సాయి వాళ్ళు కొట్టారమ్మా, నేను వచ్చేసరికి వెళ్ళిపోయారు వాళ్ళు. మా అక్క గురించి తప్పు మాట్లాడొద్దని చెప్పినందుకు కొట్టారు అక్క. అయితే నువ్వు వాళ్ళని ఎందుకు కలిపావు? అసలు వాళ్ళ జోలికి ఎందుకు వచ్చావు తమ్ముడు? నేను పోలేదు వాళ్ళ జోలికి. వాళ్ళతో నువ్వు ఎందుకు కలిసినావు నాన్న? హాస్పిటల్ తీసుకోదామమ్మా, మరి బాగా దెబ్బలు తగిలినాయి కదా. ఇట్లా ఏం పిల్లలు ఏమో ఇట్లా తయారవుతున్నారు. మా వాడు చేసిన పనికి ఈ బాబు చాలా పెద్ద గాయమైందమ్మా. ఏం చేయమంటావు నన్ను? చాలా బాధ అనిపిస్తుంది బాబుని చూస్తే. అంతా మా వల్లే కదమ్మా. అవునా ఆంటీ, మీ అబ్బాయి చేయబట్టే డాక్టర్ గారు చెయ్యి ఇరిగిందని చెప్పారు. రేపు చూస్తేనేమో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎంతో కష్టపడి చదువుకున్నాడు. ఫీజు కట్టలేకపోయినా తన కోసం అని చెప్పి నేను ఫీజు కట్టడానికి వచ్చాను ఆంటీ. కానీ చూస్తే ఇప్పుడు ఎగ్జామ్స్ రాయలేడు. తన లైఫ్ అంతా పాడైపోయినట్టే. ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు అమ్మ. ఎలా మారుతారో కూడా అర్థం కావట్లేదు మాకు. ఏం కాదమ్మా, మీరు ప్రార్థన చేయండి. కన్ఫామ్గా తను మారుతాడు దేవుడు ఆయన్ని. సరే అమ్మ, మీరు కూడా ప్రార్థన చేయండి. మాకు కలిగిన దాంట్లో దేవుడు మాకు ఎంతో కొంత ఇచ్చారు, అందులోంచి మీకు కొంత ఇస్తానమ్మా. ఆంటీ లేదండి, ట్రీట్మెంట్ చేయించాలి కాబట్టి అవసరం లేదండి. మా దగ్గర ఉంచండి ఉంచండి అమ్మ, ఉంచండి. ఖర్చులకు ఉంచండి. జాగ్రత్త అమ్మా, మళ్ళీ నేను కలుస్తాను. ఓకే ఆంటీ. అక్క వీళ్ళే అక్క నన్ను కొట్టింది. మా తమ్ముడిని కొట్టారంటే ఎందుకు? అవును, కాలర్ పట్టుకుని కాడు కొట్టా. నేను కాలర్ పట్టుకున్నందుకు కాదంటగా కొట్టింది. నన్ను బ్యాడ్ గా మాట్లాడారంటే. అవును మాట్లాడతా. ఎందుకు మాట్లాడతావు? నా ఇష్టం అది, మాట్లాడతా. అసలు ఏం నేర్చుకుంటున్నారు మీ అమ్మ నాన్న? మీకు ఏం నేర్పిస్తున్నారు? మా అమ్మ మాట నీ మాట ఏమింటే నేను అంతగానం కొట్టావు. తను చెయ్యి ఇరిగిపోయింది. తను ఎగ్జామ్ రాయాలి, ఎలా రాస్తాడు? ఎలా రాత్రాడు? మళ్ళీ కొడతా. ఎప్పుడు ఎక్కువ మాట్లాడితే ఎందుకు కొడతావు? చంప పగిలిపోద్ది. కొడతా ఎక్కువ మాట్లాడితే. అక్క దాక్క మనం పోదాం. మీ అమ్మ చాలా మంచిది. మీ అమ్మని చూసైనా నేర్చుకో. అస్సలు నేర్చుకోను నేను. తమ్ముడు నా ఇష్టం అది. అరే చెప్పరా. మనల్ని అంటే అదరది మనల్ని అవమానపరిచింది బాగా. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటిదిరా? వాళ్ళ పొలం ఉందిగా, కాల్చి పాడేద్దాం. వాళ్ళ మొక్కలు చూద్దాం. అప్పుడు ఏడు వాళ్ళ పొలం అప్పుడు ఏందో వాళ్ళ బాధ్యత మనం చూద్దాం. అరే అరే బోయస్ గారి పొలం తరపుతుంది అక్క చెప్తుంటారా? అరే రే రే బోయస్, అరే మీ పొలం తగల పడుతుంది రాడా? అవునారా? సాయి సాయి ఒకసారి ఇటు చూడనా? ఏం సాయి, ఎందుకు ఇటు తాగుతున్నావు సాయి నువ్వు?
మన కుటుంబం ఏంటి, మన పరువు ఏంటి నాన్న, ఏమనుకున్నా మన ఫ్యామిలీ ఏంటి, ఇంతవరకు ఎంత మంచి పేరు ఉండేది సాయి, నీ వల్ల చూడు ఎట్లా అయిపోయింది ఇల్లు. ఎందుకు తాగుతున్నా సాయి? నా ఇష్టం, నేను తాగలే, వదిలే, నేను వెళ్తలే, వదిలే. పోతుంది అక్క. అక్క ఏమైంది తమ్ముడు? ఏం మరి పొలం అంతా గారిపోతుంది, మొత్తం కాలిపోతుందిగా. పొలం అంతా గారిపోతుంది. అయ్యో అమ్మా అమ్మా ఏంటమ్మా? మన చర్చికి వచ్చే పద్మక్క వాళ్ళది పొలం కాలిపోతుందమ్మా. అవునమ్మా, ఎవరు చెప్పారమ్మా? మన చర్చికి వచ్చే సంఘస్థులు చెప్పారమ్మా. అవునా, మన సంఘస్థులు అలా బాధలో ఉన్నప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదమ్మా. వెళ్దాం పదమ్మా. సరే అమ్మా. సరే వెళ్దారమ్మా. మన పొలం అంతా కాలిపోతుంది అక్క, మనకున్న ఆధారం ఇది ఒక్కటే అక్క. ఏం చేద్దాం తమ్ముడు? ఎవరు చేశారు తమ్ముడు ఈ పని? ఏం మరి అక్క, ఎవరు చేశారో ఏమో. మనకి మన నాన్న ఇచ్చింది ఈ ఆస్తి ఒక్కటే అక్క మనకి ఇచ్చింది. అవును తమ్ముడు, మనం ఇక్కడి నుంచి ఎలా బ్రతకాలి తమ్ముడు? ఏం చేద్దాం తమ్ముడు? ఏంటమ్మా పొలం అంతా కాలిపోతుంది? ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? మా పొలం అంతా కాల్ చేశారు. ఎలా కాలిపోతుంది? ఏంటి ఇలాగా? ఎవరు తెలియదమ్మా. వద్దు, ఏడవకు. అసలు ఈ భలే పని అయిందమ్మా, అంతా కాలిపోతుంది కదమ్మా. తమ్ముడు తల్లి ఏడవకుగా. కాలు పెట్టారు, ఎవరు చేశారో పని దేవుడు చూసుకుంటారులే తల్లి, బాధపడవు తల్లికి. ఇంటికి వెళ్దాం తల్లి, ఇంటికి వెళ్దాం పని. వద్దులే పద్మమ్మ, ఏడవ తల్లి. అమ్మ పద్మ ఏడవకమ్మా, ఏడవకు. వద్దులే, ఏడవకమ్మా. ఏం కాదులే కానీ ఏసై ఉండు మీకు తోడుగా. ఏం కాదు, ఏడవకు. మాకున్న ఆధారం కూడా పోయిందమ్మా. ఏం కాదులే అమ్మా, దేవుడు లేకపోయినా కూడా మా అక్కే పొలం దగ్గర పోయి అన్ని చూసుకునేది అమ్మగారు. మా అక్కే నన్ను కష్టపడి ఎంతో చదివించేది అమ్మగారు. వద్దులే నాన్న, ఏం కాదు నాన్న, బాధపడబాకు. ఏం కాదు, దేవుడు ఉన్నాడు నాన్న, దేవుడు చూసుకుంటాడు. సరే అమ్మా. సరే తల్లి, మరి నేను వెళ్తున్నా కానీ ఈ డబ్బులు ఉంచు తల్లి, ఏమన్నా ఖర్చులకి కనుక వాడుకో తల్లి. వద్దు తల్లి, నేను ఒక ఆత్మీయ తల్లిగా నేను ఇస్తున్నానమ్మా. సరే తల్లి, బాధపడబాకండి, నేను చూసుకుంటాను. ఇంకేమైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు తల్లి, నువ్వేం బాధపడద్దు, ఇబ్బంది పడద్దు. నేను ఉన్నాను మీకు ఆత్మీయ తల్లిగా నేను. సరేనమ్మా? సరే తల్లి, వెళ్తున్నా మరి నేను. ప్రైజ్లోనమ్మా, ప్రైజ్లో నాన్న. సరే నాన్న, వెళ్తున్నా. వాడేంద్రా, వాడు అమ్మాయి లెక్క తీసుకొచ్చి గొడవ చేస్తాడు. చిన్నపిల్లగా లెక్క వాళ్ళ అక్కని తీసుకొచ్చినాడు. వాడు పిల్లోడ్రా. ఏంట్రా రేపు వెళ్తావా సాయి? మరి రెడీ పోతున్నా, సినిమా పోతున్నా సాయంత్రం. మాతో రావచ్చుగా, పోదాం. మీ అమ్మ ఏందిరా బాబు మమ్మల్ని అట్ట అంటుంది. మా అమ్మ మాటలు పట్టించుకోమాకండ్రా, వదిలేయండిరా. పట్టించుకోవాకండి ఏందిరా, ఎక్కడ పడితే అట్ట తిడుతుంది. పట్టించుకోమాకండ్రా, వదిలేయండి. ఏం కాదు, వదిలేయండి. ఎవరు ముందు పడితే వాడు ముందు ఎడుతుంది. మీ అమ్మ ప్రార్థనా పర్రాలు. మళ్ళీ మా అమ్మ గురించి అట్ట మాట్లాడకరి. ఏం మాట్లాడుకో, మేము ఎట్ట అంటుంది. ఏమరా మా అమ్మ గురించి అట్టని మాట్లాడుతున్నారా? వద్దురా, పోరా. నువ్వు వద్దు, నీ స్నేహం వద్దు మాకు. పోండ్రా మీరు. అంతేలేరా, మీరు తాగేది బీర్లు. అంతేలే, పోండి మీరు. ప్రార్థనా పర్రాలు నువ్వు మాతో తిరుక్కుంటా మమ్మల్ని బెదిరిస్తున్నారా? మరి మా అమ్మని ఎందుకు అంటున్నారా? మేము ఎందుకు అంటుంది అందరి ముందు? మరి అట్టే ఆడబడితే ఆడ కనపడితే ఆడంటుంది. మీ అమ్మ మంచిదేమన్నా? అవునరా, మా అమ్మ మంచిది. ఇంకోసారి ఎక్కువ మాట్లాడితే తలకాయ బాగులేదు చెప్తున్నా. సరే, నీ వద్దు, నీ బీరొద్దు, మాకు నడురా. సరేలేరా. వీళ్ళు నేను బోపిస్తే కానీ తాగరు, వీళ్ళు ఎక్కువ ఆగుతున్నారు. ఏందో నేను బోపిస్తే కానీ తాగరు, వీళ్ళు ఏందో ఎక్కువ ఆగుతున్నారు వీళ్ళు. వాళ్ళు లేకపోతే ఉంది, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను తాగమంటే తాగేటోళ్ళు. వాళ్ళు లేకపోతే ఉంది, ఒక్కనే ఎంజాయ్ చేస్తా.
వీడొక్కడే ఉండరా, సింగిల్గా ఉండరా. అదే వీడొక్కడే ఉండరా, వీడి సంగతి చెప్దాంపా. మన ఫ్రెండ్షిప్పే కాదంతా వీడు. ఏదో ఒకటి చేయాలి. రాయి తీసుకొని తలబాల కొడదాంపా. అప్పుడేం బుద్ధి అమ్మో అబ్బో ఎవడో కొట్టిడు తలకాయ పగిలింది. అబ్బో అమ్మో అమ్మో అమ్మా అబ్బో తలకాయ ఎవడో కొట్టిడు. సాయి సాయి ఏంటి రక్తం సాయి? ఎవరు కొట్టారు సాయి? నాన్న సాయి లేకు. అమ్మో అయ్యో తల తిరుగుతుందబ్బో, తల తిరుగుతుందబ్బా, తల తిరుగుతుంది. సాయి 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 ఏమైనా? తల తిరుగుతుందమ్మా బాగా. తల తిరుగుతుందా? ఒకసారి అమ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రేర్ చేయించుకున్నంత నాన్న. ఎట్లా అవుతుందో ఊకే బాగా లేనా? ఇదిగో కొట్టినాను, తీసుకెళ్తాను. ప్రైజ్ లాడమ్మా. ఏమైందమ్మా బాబుకి? దెబ్బ ఏంటి? తలకి గాయమైందేంటి? ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టారంటమ్మా. తెలియదు. అవునా అమ్మా? ఎప్పుడమ్మా? 10 రోజులు అవుతుందమ్మా. అప్పటి నుంచి బాగా తలనొప్పి అంటున్నాడు. అవునా అమ్మా? భరించలేకపోతానమ్మా. అవునా నాన్న? సాయి ఎట్లుంది నాన్న? తలనొప్పి వస్తుందా? ఎందుకు నాన్న చెడు సమాసాలు బట్టి ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటావు? చూడు ఈరోజు ఎలా అయిందో. ఎందుకు నాన్న చెడు సమాసాలు బట్టేది? ఫ్రెండ్స్ అని తిరుగుతూ దేవుని నమ్ముకొని మంచిగా దేవుళ్ళో చర్చికి రావచ్చుగా నాన్న. మేము నీ కోసం ఎంత కష్టపడుతుంది. దా కొడుకు రావట్లేదమ్మా చర్చికి, చెడు సంవత్సరాలు పడుతుండో, చెడు సంవత్సరాల్లో తిరుగుతుండమ్మా, చెడు బానిసలుగా చెడు అలవాట్లకు బానిస అయిపోతుండమ్మా అని మీ అమ్మ ఎంతగానో చర్చికి రమ్మని ఎంతగానో నాతో చెప్తా ఉంటుందమ్మా. కానీ మీ అమ్మ ఎంతగానో బాధపడుతుంది నాన్న నిన్ను బట్టి. నువ్వు చర్చికి రావచ్చుగా నాన్న. చూడు ఈ రోజు ఫ్రెండ్స్ అని తిరిగితే ఫ్రెండ్స్ చూడు చివరికి ఏం చేశారు నాన్న నిన్ను. ఎట్లుంది నాన్న సాయి ఇప్పుడు? అవునా నాన్న? బాగా పెయిన్ వస్తుందా నాన్న? సరే నాన్న ప్రేయర్ చేస్తా, కళ్ళు మూసుకో నాన్న. చర్చికి రా నాన్నయ్య, సరేనా? సరే నాన్న, జాగ్రత్త చూసుకోమ్మా. కొద్దిగా బాబుని బాగా తలనొప్పితో బాధపడతాను. సరే అమ్మా, ప్రేయర్లో పెడతానమ్మా. సరే తల్లి, ప్రైజ్ లాడు. అబ్బో తలనొప్పి వస్తుంది బాగా. అబ్బో 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 సాయి ఏమైంది నాన్న? తలనొప్పి వస్తుంది. అమ్మో లే నాన్న, లే హాస్పిటల్కి వెళ్దాం రా. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. నేను హాస్పిటల్ తీసుకెళ్తారా ఒకసారి? మా బాబుకి దెబ్బ తగిలిందండి తలకి. అప్పటి నుంచి చాలా రోజుల నుంచి బాగా తలనొప్పి అంటున్నాము. చాలా ఒక 10 రోజులు అవుతుందమ్మా దెబ్బ తగిలి. ఇక్కడ బాగా తలనొప్పి అంటున్నామ్మా. పెయిన్ వస్తుంది. నేను టెస్టులు రాస్తాను, ఒకసారి టెస్టులు చేయించుకొని మళ్ళీ రండి. స్కానింగ్ చెప్పేమంటారమ్మా? స్కానింగ్ కూడా రాస్తాను, ఒకసారి చేయించుకొని ఒకసారి రండి. సరేనండి, రానా. డాక్టర్ గారండి రిపోర్ట్స్ వచ్చాయండి. రిపోర్ట్స్ వచ్చాయా? కూర్చున్నాను. బాబుకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయమ్మా? ఎందుకమ్మా? అంటే
అంటే బాబుకి ఏమన్నా ఉన్నాయండి. ఏమంతా తీసుకుంటాడా, తాగుతాడా? తాగుతాడమ్మా. గంజాయి అలాంటివి తీసుకుంటాడా? గంజాయి తాగుతాడు, సిగరెట్స్ తాగుతాడు. ఉన్నాయి, తాగుతాడండి. బాగా డ్రింక్ చేస్తున్నాడు ఈ మధ్య కాలం. బాబు సిగరెట్ అనే డ్రింక్ ఏమైనా తీసుకుంటావా నువ్వు? గంజాయి అలాంటిది ఏమైనా తీసుకుంటావా? బాబు నిన్నే అడిగేది. తీసుకుంటావా? బాబు గంజాయి అలాంటివి తీసుకోవడం వల్ల, డ్రింక్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చేసింది బాబుకి. అదే ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇప్పుడు బయటపడింది రిపోర్ట్లో. క్యాన్సర్ వచ్చిందమ్మా బాబు. క్యాన్సర్ అని రిపోర్ట్లో వచ్చిందమ్మా. చాలా కష్టం. 2 days మాత్రమే బాబు బ్రతుకుతాడు. అలా అనకండి డాక్టర్. నేనైతే ఇక చేసేది ఏం లేదమ్మా. ఎలాగైనా మా బాబుని బ్రతికించండి ప్లీజ్ డాక్టర్. మా బాబుని బ్రతికించండి అమ్మా. మేమేం చేయలేమమ్మా. చివరి స్టేజ్లోకి వచ్చారు. 2 days బాబు బ్రతుకుతాడు. ఒకళ్ళు ముందు వచ్చినా మేము చేయలేము. ట్రీట్మెంట్ కూడా ఏం లేదు బాబుకి. మేమేం చేయలేం. ఎంత ఖర్చు అయినా పెడతామమ్మా మేము. అవునులే కానీ చేయడానికి ట్రీట్మెంట్ ఇంకేం లేదు. ఎంత డబ్బు అయినా పెడతామమ్మా. బాబుని బ్రతికించండి. ఏం చేయలేం. బాబుని తీసుకెళ్ళండి. సాయి, డాక్టర్స్ 2 రోజుల కంటే ఎక్కువ బతకమంటున్నారు. నా మాట నుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కదా సాయి. నీకు ఏం చేయాలి అసలు? నేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సాయి. ఎటు వెళ్ళాలో కూడా నాకు తెలియట్లేదు. డాక్టర్స్ కూడా చేతులు ఎత్తారు సాయి. ఎంతగానో బ్రతిమలాండి సాయి నిన్ను. ఒక్కసారి నా మాట ఎన్నరు అని ఎంతగానో బ్రతిమలాండి సాయి. తాగొద్దు నాన్న, లైఫ్ స్పాయిల్ అయిపోద్ది, పాడైపోతుందిరా అని ఒక్క మాట విన్నవా సాయి? ఈరోజు ఎవ్వరు అసలు ఏం చేయాలో, మనం ఏం చేస్తే నేను బతికించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అప్పుడే మాట ఏనుంటే ఇంత పరిస్థితి రాదుగా సాయి. డాక్టర్ 2 రోజుల కంటే ఎక్కువ బతుకు అంటూ ఎలా బ్రతికించుకోను నేను? చాలా తప్పు వేసి చేసినామమ్మ. ఆ సిగరెట్లు తాగినాము. ఇంకోసారి తప్పు చేసినామ్మ. సిగరెట్లు తాగి డ్రింక్ చేసి గంజాయి తాగి చాలా తప్పు చేసినామ్మ నన్ను. ఇప్పుడు తప్పు చేసినంటే ఏముంది సాయి? అంత అయిపోయాక చేయాల్సిందంతా చేసినావు. ఇంకోసారి చెయ్యనమ్మా. అసలు ఇంకోసారి చెయ్యనన్నా నీకు అవకాశం లేదు కదా సాయి. డాక్టర్స్ 2 రోజులు చనిపోతామని చెప్తున్నారు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళమ్మా. తట్టుకోలేకపోతున్నామ్మా ఈ నొప్పి. ఎక్కడ తీసుకెళ్ళండి? అన్ని హాస్పిటల్స్ అన్నీ తిప్పేసి 2 రోజులే బతుకుతారు అన్నారమ్మా. ఇంకా తీసుకెళ్ళమ్మా. తట్టుకోలేకపోతున్నా నొప్పి. ఇంకోసారి తప్పు చేయనమ్మా. నన్ను బతికిచ్చమ్మా. నన్ను బతికిచ్చమ్మా. బతికించడానికి అన్ని హాస్పిటల్ తిప్పేసాయి. ఎక్కడ అవకాశం కూడా లేదు. డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేసాను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించమ్మా. అప్పుడే నా మాట వింటే ఈ పరిస్థితి రాదుగా సాయి. నీకు చెప్పిన మాట కూడా తిరిగిను. బాగా తలనొప్పి, బాగా నొప్పి వస్తుందమ్మా. బాగా నన్ను అడిగని చూపించమ్మా. ఇంకా దేవుడు తప్ప ఎవరు బ్రతికించరు సాయి. నా వల్ల ఏమి కాదు. నన్ను బతికిచ్చమ్మా. సాయి నా వల్ల లేదమ్మా. నన్ను బతికిచ్చమ్మా. చేయాల్సిందంతా చేసే సాయి. నా దగ్గర ఏమీ లేదు. దేవుడు తప్ప నన్ను ఎవరు బ్రతికించరు. ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు చేశా. ఎన్నో ఫ్రెండ్స్తో తిరుగుడు, తాగుడు, ఎన్నో పాపాలు చేశా. అమ్మ మాట లేదు. ఎంతో డబ్బులు తీసుకొని ఎంతో తాగుడు, తిరుగుడు చేసిన.
ఫ్రెండ్స్తో తిరిగి చాలామందిని ఎన్నో అవమానపరిచిన. నేను చేసిన పాపాలు ఎన్నో, నాకు క్షమాపణ కూడా లేదు. ఎన్నో ఘోరమైన తప్పులు పాపాలు ఎన్నో చేసిన. ఫ్రెండ్స్ అని ఇంట్లో గొడవ పడి డప్పులు ఇవన్నీ తీసుకొని పోయా. గంజాయి తాగటం వల్ల ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది. ఏం చేసిన పాపాలు దేవుడు కూడా క్షమించాడు నన్ను. నాకు నా చావే చివరి గతి. ఎంతో మందిని ఇబ్బంది పెట్టా, ఎంతో మందిని చికా చేసా, ఎంతో నన్ను దేవుడు కూడా క్షమించాడు. నా ప్రియ కుమారుడా, నేనే నిజమైన దేవుడను. నేను నిన్ను ఎన్నుకున్నాను. నా రాజ్య సువార్తను నువ్వు ప్రకటించవలసి ఉన్నది. ఈ రోజు నుండి నేను నీతోనే ఉంటాను. నువ్వు నాలో నిలిచి నా సువార్తను నువ్వు అందరికీ ప్రకటించవలెను. ఇది నా చిత్తమై ఉన్నది కుమారుడా. ఎవరు నన్ను పిలిచింది? ఎవరు అవపడట్లేదే. ఏంది వెలుగు అవపడట్లే? ఎవరు? ఏంది ఇంత వెలుగు వస్తుంది? ఏం అవపడట్లేదు. నేను ఎన్నో పాపాలు చేశా. నాతో యేసయ్యనా మాట్లాడింది? నమ్మలేకపోతున్నాను. ఆ గొంతు ఎప్పుడు నేను వినలేదు. నాతో మాట్లాడింది యేసయ్యనా? నన్ను క్షమిస్తాడా? నన్ను పాపాలు క్షమిస్తాడా? నా పాపాలు క్షమిస్తాడా? నాకు మరణం నుండి రక్షణ వస్తుందా? నా సువార్త చెప్పాలంటున్నాను. ఖచ్చితంగా దేవుళ్ళో ఉంటే, నేను ఖచ్చితంగా దేవుళ్ళో ఉంటే ఖచ్చితంగా బ్రతుకుతాన ఆశ ఉంది నాకు. నాతో తండ్రి మాట్లాడిన విషయం ఇప్పుడే నేను పాస్టర్ గారికి చెప్తా. ఈ క్షణమే మారిపోతాను. దేవుళ్ళో ఉంటా. ఆయన సువార్తే చెప్తా. ఈ విషయం ఏమంటే అమ్మగారికి చెప్పాలి. ప్రైజ్లాడమ్మా. ప్రైజ్లా నాన్న. ఏంటి నాన్న ఇలా వచ్చావు? నేను బాధపడుతున్నప్పుడు ఒక వెలుగు వచ్చిందమ్మా. అవునా? వెలుగు వచ్చి నా కుమారుడా అని ఒక స్వరం వచ్చిందమ్మా. అవునా నాన్న? నా పరిచర్య చేయాలి అని నిన్ను నేను ఎన్నుకున్నానని ఒక వెలుగులో వచ్చి ఎవరో చెప్పారమ్మా. అవునా నాన్న? ఇప్పుడు దేవుడు స్వయంగా నీతోటి మాట్లాడాను నాన్న. నువ్వు ఆయన పరిచర్య చేయాలని నేను ఏర్పరచుకొని ఉన్నాను నాన్న. దేవుని పరిచర్య చేయను తప్పకుండా. ఆయన పరిచర్య విడకుండా పరిచర్యలో ముందుకు వెళ్ళి నాన్న. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు నాన్న. ఎన్నో పాపాలు చేసామ్మా. ఎంతో మంది ఇబ్బంది పెట్టామ్మా. మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టానమ్మా. చాలా మంది మిమ్మల్ని చికా చేశానమ్మా. నన్ను క్షమించానమ్మా. వద్దు నాన్న, ఏడవకు సాయి. ఏం కాదు నాన్న. నువ్వు దేవుని క్షమాపణ అడుగుతున్నావు కాబట్టి దేవుడు క్షమిస్తాను నాన్న. నీ తప్పులన్నీ క్షమించబడతాయి. దేవుడు క్షమిస్తాడు. నువ్వు దేవుని చెప్పిన రీతిగా ఆయన పరిచర్యలో ముందుకు వెళ్ళి ఆయన సేవ చేస్తూ పరిచర్య ప్రకటిస్తూ ఉండు నాన్న. సాయి 2 రోజుల్లో చచ్చిపోతున్నారమ్మా డాక్టర్లు. ఏం కాదు నాన్న. నువ్వు దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు, విడుదల ఇస్తాడు నాన్న. బాధపడకు సాయి, బాధపడబాకు. ఏం కాదు. దేవునిలో నువ్వు ముందుకు వెళ్తూ ఉండు నాన్న. దేవుని పరిచర్య ప్రకటిస్తూ నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడే నిన్ను రక్షిస్తాడు. సజీవ లెక్కలో నిలవబెడతాడు నాన్న నిన్ను. దేవునికి విడవనమ్మా, నేను వదిలిపెట్టనమ్మా. నువ్వు అలాగే ఉండు నాన్న. అదే విశ్వాసంతో కడ వరకు నిలిచి ఉండు. దేవుడిని పట్ల ఉండి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాను నాన్న. నువ్వేం బాధపడకు, భయపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నానని మాట్లాడుతున్నావు కాబట్టి నీకు తోడుగా నిలిచి ఉంటాడు ఆయన కడ వరకు. నువ్వు బాధపడద్దు నాన్న. సరేనా సాయి? దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో ఉండు. సరేనా? సరేనా? ప్రైజ్లో అన్నాను. సరే తండ్రి. సరేనా? నా కుమార్ని ఎలాగైనా రక్షించండి అయ్యా. కుమార్ 2 రోజులు చనిపోతారని చెప్తున్నారయ్యా డాక్టర్స్. అమ్మా, నాతో దేవుడు మాట్లాడినమ్మా. నీతో దేవుడు మాట్లాడిందా? నా కుమారుడా అని మాట్లాడినమ్మా. ఏదో ఆలోచనలో ఉంటావులే నాన్న. నిజం అమ్మా, నాతో దేవుడు నా కుమారుడు అని మాట్లాడినమ్మా. నా సువార్త చేయని మాట్లాడినమ్మా నాతో. 2 రోజులు చనిపోతామని డాక్టర్ చెప్పారు నాన్న. నీకేమైపోతుంది నీకు అర్థం కావట్లేదు కదా? లేదమ్మా, నిజంగా దేవుడు నా కుమారుడు ఆ సువార్త పలికించని మాట్లాడినమ్మా నాతో. నీతో మాట్లాడారా? మాట్లాడినమ్మా. ఏంటో అంతా ఏదో ఆలోచించుకుంటున్నాడు. చనిపోతారు అంతే. ఏదో పిచ్చిలో ఉన్నాడు పిల్లగాడు. కాదమ్మా, నిజం మాట్లాడినమ్మా. నిజంగా నాతో మాట్లాడినమ్మా నా కుమారుడు అని. నిజంగా మాట్లాడారా నాన్న నీతో? నిజంగా మాట్లాడారమ్మా. సరే, ఏమైందో ఏమో వీడికి చనిపోతాం తెలుసు. నేను చెప్పిన మాటలు మా అమ్మే నమ్మట్లేదు. ఇంకెవరు నమ్ముతారు నా మాటలు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఆ దేవుడినే నమ్ముతా. ఆ దేవుడినే నమ్ముతా.
నమ్మిన నమ్మకపోయినా ఆ దేవుడు మాత్రం అసలు విడిచిపెట్ట. నిజంగా నువ్వు ఉన్నావు నమ్మకం ఉందయ్యా. నిజంగా మా సాయినా ప్రార్థన చేసేది. డాక్టర్స్ ఏమో 2 రోజులు చనిపోతామని చెప్పారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి కనీసం 6 రోజులు అవుతుంది. కానీ సాయిలో ఏమీ కాలేదు. సాయికి మంచిగానే ఉంటున్నాడు. కానీ సాయి ఆ రోజు చెప్పిండు నాకు, అమ్మా నాకు ఒక స్వరం వినపడుతుంది, దేవుడు నాతో మాట్లాడిన అన్నాడు. కానీ నేను నమ్మలేదు. కానీ ఏదో అద్భుతం అయితే వీడి జీవితంలో జరిగింది. ఖచ్చితంగా దేవుడు నా కుమారుని ముట్టి ఉన్నాడు. లేదంటే డాక్టర్ చెప్పిన ప్రకారం అయితే 2 రోజుల్లో చనిపోవాలి నా కుమారుడు. కానీ ఇంతగా ప్రార్థన చేస్తే ఎలా ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను. నా ప్రభు నా కొడుకుని రక్షించండి అనుకుంటున్నాను. సాయి సాయి నువ్వేనా ఇలా ప్రార్థన చేసేది? దేవుణ్ణి తెలుసుకున్నాను. నిజంగా దేవుళ్ళు ఉండి దేవుడిని వదిలిపెట్టకూడదు. దేవుని తెలుసుకున్నాను. ఇంత గొప్పగా నువ్వు మారిపోతావు అనుకోలే సాయి. నీలో నేను కోరుకునేది ఇదే సాయి. నువ్వు ఇలా మార్చబడాలనే నా ఆశ సాయి. నిజంగా దేవుడికి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలే. నేను ఇంతగా నా కొడుకుని మార్చినావు అయ్యా. డాక్టర్స్ అయితే నువ్వు 2 రోజుల్లో చనిపోతావు అన్నారు. కానీ దేవుడు నిజంగా ఆ రోజు నీతో మాట్లాడారు సాయి. ఆయన నిన్ను దర్శించబట్టి నువ్వు ఈరోజు బ్రతికి ఉన్నావురా. కేవలం ఆయన కృప నాన్న నువ్వు బ్రతికి ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు ఆయన సేవ చేయాలి సాయి. చేస్తామా నేను ఆయన మొన్న అందుకనే ఒక్కటి నాన్న నేను ఒక్కటే చెప్తున్నాను, నీలో మార్పు వచ్చింది. నేను కాదన్న దేవుడు నేను బ్రతికించుకున్నాడు. నాకు అర్థమైంది. మన ప్రార్థన ఎప్పుడు ఆయన వ్యర్థం చేయడు కదా. నువ్వేం చేస్తావంటే నువ్వు ఎంతో మందిని బాధ పెట్టావు నాన్న. నువ్వు ఎంతో మందిని గాయపరచును, ఎంతో మందిని ఇబ్బంది పెట్టిను, ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావు, ఫ్రెండ్స్ని కొట్టావు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగునాను. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు నిన్ను. నువ్వు క్షమాపణ అడిగినప్పుడు ఈ భూలోకంలో దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. పరలోకంలో నువ్వు ముందు ఆ పని చేయనా. దేవుడు ఎంత గొప్పవాడు సాయి. చివరి వరకు ఆయన కోసం ఉండు సాయి. ఈరోజు ప్రాణం పోసాను, ఈరోజు బ్రతికున్నావు అంటే కేవలం దేవుని కృప. ఆయన పని కోసం నేను బ్రతికించుకుంటున్నాను. నిన్న దేవుడు ఎంతగా మార్చుకున్నాను నాన్న. నాకు చాలా సంతోషంగా. క్షమాపణ అడుగుతాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా దేవుడు నా బిడ్డకు మళ్ళీ ఆయుష్ పోసాడు. నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగు. వెళ్ళు నాన్న, ముందు ఆ పని చేయను. ప్రైలడక్క ప్రైలర్ పోయాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? మా తమ్ముడు చేయి ఇంకోటి ఎరగొట్టడానికి వచ్చావా? లేదక్క నీ మారాడక్క, నన్ను క్షమించండి అక్క. నిజమేనా? నిజంగా అక్క, నన్ను క్షమించండి అక్క. ఏ నిజంగా అక్క, దేవుడు నమ్ముకు నాకు క్షమించండి అక్క. సారీ రా పోయాలి, నాకు క్షమించరా. క్షమించరా. ముందు నాకు లేనక్క, మారానక్క, దేవుని నమ్ముకున్నానక్క. ఏం కాదులే తమ్ముడు, నువ్వు మంచిగా మారితే అదే కావాలి మాకు. దేవుని నమ్ముకుంది మారానక్క. అది క్షమాపణ అడిగిపోయాను. ప్రైజ్ లాడక్క, మీరు క్షమించారు అక్క. క్షమించండి. సరేరా పోయాలి, క్షమించినాక ప్రైజ్ లాడ ప్రైజ్ లాడక్క వెళ్ళొస్తా. ఎంత మార్పా తనలో.
కాదక్క, అది వరకు ఎట్లా పడితే అట్లా తిరిగేది, చెడ అలవాట్లు ఉండేవి. నిజంగా అసలు నమ్మలేకపోతున్నాం. అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు, నిజమేనా అనిపిస్తుంది. అమ్మ సాయి భలే మారిపోయింది అక్క. సరే అక్క, నువ్వు వెళ్ళొస్తా అన్నావు, వెళ్ళు అక్క. సరే తమ్ముడు. చెప్పురా. నన్ను క్షమించండి రా, మీతో తప్పుగా మాట్లాడి తప్పుగా ప్రవర్తించడానికి నన్ను క్షమించండి రా. ఏం కాలేరా, పర్లేదులేరా. ఏంద్రో నీలో ఇంత మార్పు వచ్చింది. ఏం కాలేరా, క్షమించలేదా? మొన్న మనకి ఏంద్రా ఇంత మార్పు వచ్చింది నీలో? లేదురా, నేను మారిపోయాను, దేవుని నమ్ముకున్నాను. మీతో పాటు చర్చికి వస్తారా? నేను కూడా మారిపోతే మాకు కూడా సంతోషం. ఇంకా పోం పరా కొంచెం. సరే పోదంటాం మనం డైలీ సండే పోదాం. సరే వెళ్ళొస్తారా? సరేరా. ఎంత మార్పు వచ్చింది వీళ్ళు? అదే నాకు అర్థం కావట్లేదు, ఎట్లా మారిండో ఏం లేదు. ఏమైతే ఏందిలే, మారిపోతే మనకే మంచిది. అందరం కలిసి మెలిసి తెచ్చుకోవచ్చు. సరే మరి పోందా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. మా బాబు మీ దగ్గర తీసుకొచ్చామండి ఒకసారి. 2 daysలో చనిపోతారు. అవును, 2 daysలో చనిపోవాలి కదా ఈ బాబు. క్యాన్సర్ అని చెప్పి. అవును, క్యాన్సర్. కానీ ఆ రోజు రిపోర్ట్ చూసి చాలా రిపోర్ట్ ప్రమాదకరంగా ఉందని చెప్పారు. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? 15 రోజులు అవుతుంది. అవునా? రిపోర్ట్ ప్రకారంగా చూస్తే బాబు 2 daysలో చనిపోవాలి. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నొప్పి ఏం లేదా? మంచిగా ఉందా? లేదు. అవునా? అసలు ఒకసారి నేను టెస్ట్ రాస్తాను, స్కాన్ రాస్తాను, ఒకసారి చూద్దాం. ఒకసారి రాసిస్తాను, ఒకసారి చేయించుకోండి. రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్ ఏంటి నార్మల్ వచ్చేసింది? నార్మల్ వచ్చింది. ఏంటి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 daysలో అసలు రిపోర్ట్ ప్రకారంగా బాబు 2 daysలో చనిపోవాలి, కానీ ఇప్పుడు రిపోర్ట్ చూస్తే నార్మల్గా ఉంది. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబు కూడా చాలా యాక్టివ్గా ఉంటుండండి. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది మాకు. అసలు మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడమ్మా. నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. రిపోర్ట్ చూస్తే నార్మల్ వచ్చింది. మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడమ్మా. బాబుకి మళ్ళీ ఆయుష్ని పెంచిండు దేవుడు. చాలా సంతోషంగా ఉంది మాకు. సరే నాన్న. ఓకే అమ్మా. నమస్తే. ఏ ప్రాబ్లం లేదు, మంచిగా ఉందమ్మా. రిపోర్ట్ అంతా నార్మల్గా ఉంది. ఓకే నాన్న. దేవుడిని నమ్ముకోండి అక్క, పరలోకంగా పోతారు, మీ కుటుంబాలు కూడా రక్షించబడతాయి. సరే అక్క, వెళ్ళొస్తా. ప్రైజ్ లార్డ్ అక్క. అంటే అబ్బాయి సాయియే కదా? ఏంటి అసలు నిజమేనా కాదా? ఇట్లా మారిపోయిండు ఆ అబ్బాయి. తాగేవాడు, తిరిగేవాడు, సినిమాలకి వెళ్ళేవాడు, ఎక్కడ గొడవ ఉన్నా ఫస్ట్ ఆ అబ్బాయి ఉండేవాడు. నిజంగా మారాడా నటిస్తున్నాడు? దేవుడి గురించి చెప్తున్నాడు. అసలు దేవుడు అంటే ఏంటో తెలియపోయేది, ప్రేయర్కి వెళ్ళకపోయేది. ఒక బ్యాచ్ వేసుకొని ఎట్లా పడితే అట్లే రోడ్లు ఎమ్మడి తిరిగేవాడు. ఈరోజు దేవుని గురించి చెప్తుంటే నాకైతే నమ్మాలనిపించట్లే, ఆశ్చర్యం. ఏమోలే, దేవుడికే తెలుసు మొత్తం. ఏంటి సాయేనా ఎంతగా మారిపోయింది? అసలు ఎంత సంతోషిస్తారో తల్లిదండ్రులు. చాలా సంతోషం. దేవునికి మహిమ. మారితే చాలు.
యవనస్తులారా, మీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము.